ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే సందర్భముగా నేను మన సంఘములో తండ్రి సమానులుగా ఉన్న వారందరికీ నేను ఫాదర్స్ డే సందర్భముగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారికి ఇంకా మంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అనే మాట చాలా గొప్ప మాట. ఫాదర్ అనే మాటని మనం చూస్తున్నప్పుడు అసలు తండ్రి మొట్టమొదలు దేవుడే ఆయనను తండ్రిగా పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న ఆ దేవాతి దేవుడు మానవులమైన మన ద్వారా తండ్రి అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. పాత నిబంధన కాలంలో బైబిల్ గ్రంథం మీరు చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు దేవుడుగానే ఉన్నాడు. దేవుడు దేవుడుగానే ఉండి ప్రజల పట్ల తన కార్యాలు చేశాడు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి రావడాన్ని బట్టి, అంటే దేవుడే మానవుడుగా ఈ లోకానికి రావడాన్ని బట్టి దేవుడు మనకు చాలా దగ్గరైపోయాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనకు చాలా సమీపస్తుడైపోయాడు, చాలా దగ్గరైపోయాడు. పాత నిబంధన కాలములో దేవుడు అంటే చాలా దూరముగా ఉంటాడు, డిస్టెన్స్ కదా. దేవుడు అంటే అమ్మో అంటాం. ఇప్పుడు తండ్రి, ఆయన ఒక తండ్రిగా మన మధ్యకు వచ్చాడు, దగ్గరైపోయాడు. వచ్చిన తర్వాత ఆయన మనల్ని దేవుడు అని పిలిపించుకున్నట కంటే తండ్రి అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవుని స్తోత్రం. తండ్రి అని పిలిపించుకోవడానికి ఆ దేవుడే ఇష్టపడ్డాడు. అంటే తండ్రి అనే స్థానము ఎంత విలువైనదో ఒక్కసారి నీకు అర్థం కావాలని ఈ మాట దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తుల వారి లోకములోనికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఆ ప్రేయర్లో ఏమన్నాడు? అవర్ హెవెన్లీ ఫాదర్, పరలోకమందున మా తండ్రి అని యేసుక్రీస్తుల వారు ఆ ప్రార్థనలో తండ్రి అయిన దేవుడు అనగా దేవుణ్ణి తండ్రిగా ఆయన పిలవడం ప్రారంభించాడు, మనకు ప్రార్థన నేర్పించాడు. కనుక దేవుడే తండ్రిగా పిలిపించుకుంటున్నాడు, తండ్రిగా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనకు తండ్రిగా మారిపోయాడు. దేవుడి నుండి తండ్రిగా మార్చబడ్డాడు, మనకు దగ్గరయ్యాడు. కనుక ఈ లోకములో మనలను కన్న తండ్రి, ఫిజికల్గా మనల్ని కన్న తండ్రి, ఆ తండ్రిని గురించి ఈరోజు మనం ఆలోచించాలి. దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో నేను ఒక పిక్చర్ మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే మనకు చాలాసార్లు చాలామంది తల్లి విషయంలో బాగా ఆలోచిస్తారు. తల్లిని గురించి ఆలోచించేవారు చాలామంది ఉన్నారు. కుటుంబంలో తల్లి ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటుంది. కానీ తండ్రి యొక్క స్థానము చాలా మంది గుర్తించరు. జాగ్రత్తగా వినండి. తండ్రి యొక్క విలువ, తండ్రి యొక్క ఆయన విలువను గుర్తించని చాలా మంది పిల్లలు ఈ లోకంలో ఉన్నారు. తల్లి కంటది, మనల్ని పోషిస్తుంది.
తన స్తన్యపానం ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క పాత్ర చాలా ఉన్నతమైనదే, కానీ తల్లి పాత్ర కంటే కూడా తండ్రి యొక్క పాత్ర ఎంత ఉన్నతమైనదో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుచున్నాను. ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భముగా దేవుని బిడ్డలారా, ఎంతమందికి మీరు లిటరల్గా మీ తండ్రులు సజీవులుగా ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. మీకు ఫాదర్స్ ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ధన్యులు. ఎందుకంటే నాకు కూడా ఫాదర్ లేడు, చనిపోయాడు 2003లో. మా ఫాదర్ ప్రభునందును నిద్రించాడు. అయితే ఉన్న తల్లిదండ్రులు లేదా తండ్రులు ఎంతమంది తండ్రులను కలిగి ఉన్నారో, మీరు మీ తండ్రుల ఎడల మీరు కొంత శ్రద్ధను తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకో తెలుసా? ఒకసారి చూడండి, అక్కడ చూడండి ఒకసారి. పైన తల్లి బేబీని ఒడిలో పెట్టుకొని మోస్తా ఉంది, కానీ కింద తండ్రి ఆ తల్లిని ఆ బేబీని తలపై ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టాడు. అంటే ఆ ఫ్యామిలీ భారం, ఆ కుటుంబ భారం, ఆ యొక్క ఎంటైర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎవరు మోస్తున్నారు? తండ్రి మోస్తాడు. ఆ తండ్రి యొక్క శ్రమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఆ తండ్రి యొక్క బాధ్యత ఎంత గొప్పదో ఆలోచించండి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం 11-12 వచనాల్లో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు తండ్రి యొక్క ఆస్తి విషయంలో ఒక కుమారుడు అడుగుచున్నాడు. సంపాదించింది తండ్రి, అడిగేది కుమారుడు. తండ్రి కష్టపడి చెమటోర్చి కష్టపడి సంపాదించిన ఆస్తి, ఈ ఆస్తిని కుమారుడు అధికారయుక్తముగా అడుగుచున్నాడు. తండ్రి కుమారుల, తండ్రి పిల్లల సంబంధం ఎంత గొప్పదో మీరు చూడండి. తండ్రి కుమారుడు అడిగిన వెంటనే అధికారముతో అడుగుచున్నాడు. ఆస్తిలో నాకు సగం వాటా రావాలి, నాకు పంచు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తిలో సగము వాటా అన్నదమ్ముల మధ్యలో డివైడ్ చేయబడుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా డివైడ్ చేసుకోవాలి కదా, బాధ్యతలు కూడా పంచుకోవాలి. ఆస్తిని పంచుకుంటున్నారు కానీ బాధ్యతను పంచుకోవట్లేదు. ఈ రోజుల్లో ఆస్తిని మాత్రమే పంచుతున్నారు, బాధ్యతను పంచుకోవట్లేదు. బాధ్యతను పంచుకునే వారిలో తెలివి కల్ల కుమారుడు ఎవరో ఒకరు ఉంటారు. ఆ కుమారుడు ఆస్తిని చూడడుగానే బాధ్యతను గుర్తిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాధ్యతను గుర్తించే కుమారుడు ఉంటాడు కొన్నిసార్లు. ఇక్కడ మీరు బైబిల్లో చూస్తున్నప్పుడు ఇక్కడ 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో ఒక కుమారుడు ఆస్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. తండ్రి ఆస్తిలో భాగము ఇవ్వాలి అని తండ్రిని అడుగుచున్నాడు. ఇంకొక కుమారుడు ఆస్తి మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఇంటి రెస్పాన్సిబిలిటీస్ మీద, తండ్రి యొక్క బాధ్యత విషయంలో, ఇంటి పనుల విషయంలో బాధ్యతను ఆయన తీసుకునే విషయంలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఎంతమంది తండ్రులను పిల్లలు గౌరవిస్తున్నారు? ఎంతమంది తండ్రులను పిల్లలు గౌరవిస్తూ తండ్రి మాటను వింటున్నారు? తండ్రి మాటను వింటూ ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? ఎందుకంటే బైబిల్ చెబుతుంది, తండ్రి మాట వినుట వలన
ఆశీర్వాదం అనుగ్రహించబడుతుందట. చప్పట్లు కొడదాం. సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథంలో దేవుడు పిల్లలకిచ్చిన మాట, అంటే కుమారులకు దేవుడిచ్చిన మాట అక్కడ చక్కగా స్పష్టంగా 1వ అధ్యాయంలో మనకి 8వ వచనంలో చూస్తూ ఉంటాం. 8 మొదటి లైన్ చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము చాలు. తండ్రి ఏదైతే ఒక మాట చెబుతాడో అది నీ క్షేమము కొరకే చెబుతాడని ఒక్క క్షణమును ఆలోచిస్తున్నావా? తండ్రి నీ క్షేమము కొరకే ఒక మాట చెబుతున్నాడు అని ఆ మాటను గురించి ఆలోచించాలి అని దేవుడే సాక్షాత్తు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, తండ్రి యొక్క ఉపదేశం, తండ్రి యొక్క మాట తప్పకుండా దేవుని సన్నిధిలో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన కుమారుడిగా నీవు ఆలకించడానికి ఇష్టపడాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మీరు చూస్తే దేవుడు తండ్రి విషయంలో, మీరు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. చాలు. ఏ కుమారుడైతే తండ్రి యొక్క ఉపదేశం ఆలకిస్తాడో ఆ కుమారుడు తండ్రిని ఏం చేస్తాడట? సంతోషపరుస్తాడు. తండ్రి మాటను విని తండ్రి మాట ప్రకారం నడుస్తున్న కుమారుడు, ఆ తండ్రి ఏం చేస్తాడంటే, నా కుమారుడు నా మాట వింటున్నాడు, నా ఉపదేశం ఆలకిస్తున్నాడు, నేను చెప్పినట్లు చేస్తున్నాడు అనే ఒక ఆలోచనతో తండ్రి సంతోషపడతాడు. ఆ కుమారుడు తండ్రిని సంతోషపరిచేవాడుగా ఉంటాడు. ఎలాంటి వారట అంటే జ్ఞానము కలిగిన కుమారుడు. జ్ఞానము కలిగిన కుమారుడు. ఈ జ్ఞానము దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడే జ్ఞానం. ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11 నుండి మనం చూసిన ఆ టెక్స్ట్ను, మనం ఆ వాక్యాన్ని చూస్తే, ఆ తండ్రిని కుమారుడు ఆస్తిలో భాగమిమ్ము అని అడుగుతున్నాడు. ఆయన సంపాదించలేదు, ఆయన అడుగుతున్నాడు. ఆయనకు హక్కు ఉంది, అడుగుతున్నాడు. తండ్రి చెప్పాడు, బిడ్డ అప్పుడే ఎందుకు నాయనా, నీకు పెళ్ళి కూడా కాలేదు, ఆస్తి ఎందుకు నానా? నాకు పెళ్ళి ముఖ్యం కాదు, ఇల్లు ముఖ్యం కాదు, నాకు ఆస్తి ముఖ్యం, నా ఆస్తిని పంచివు అని అడుగుతున్నాడు. కుమారునికి 2-3 పర్యాలు చెప్పాడు, వినట్లేదు. తన అన్నయ్య కూడా చెప్పాడు. ఇంకొక కుమారుడు, పెద్ద కుమారుడు తండ్రి యొక్క మాటను ఆలకించేవాడు, తండ్రిని గౌరవించేవాడు, తండ్రి యొక్క పనులలో పాలిభాగస్తుడై తండ్రికి ఎక్కువ స్ట్రెయిన్ పడొద్దని, మా డాడీకి ఎక్కువ కష్టం ఉండొద్దు, ఆయన కష్టపడదు, ఎంతకాలం కష్టపడతాడు అని ఆ పెద్ద కుమారుడు ఏం చేశాడంటే తండ్రి యొక్క పనులన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. అలాంటి కుమారుడు తమ్మునితో చెప్పాడు, ఆయన ఎవరి మాట వినట్లేదు, నా ఆస్తిలో సగము భాగము నాకు రావాల్సిందే. ఆ రీతిగా ఆస్తి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆస్తిని పొందుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. తండ్రి ఎంతో నచ్చజెప్పాడు, తండ్రి మాట వినట్లేదు. చివరికి ఏం చేశాడంటే విసిగిపోయి తండ్రి ఆస్తిని పంచి, ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తిని కొడుకుకి ఇచ్చేశాడు. ఇక సంతోషముతో ఆస్తిని తీసుకెళ్ళి స్నేహితులతో చెడు సహవాసాలు చేస్తూ, చెడు అలవాట్లలో పాలుభాగస్తుడైపోయి, తినుచు త్రాగుచు వ్యభిచారపు గృహాల్లోనికి వెళ్ళిపోతూ, క్షణికమైన సుఖభోగాలనే ఎంతో గొప్పదిగా ఎంచుకొని ఆ ఆస్తంతా అయిపోయే వరకు అందరితో తిరిగాడు. కానీ ఆస్తి కూర్చొని తింటే గుట్టలైనా కరిగిపోతుంది. ఇక డబ్బు అయిపోయింది,
తిండి లేదు, ఆహారం ఎవరు పెట్టట్లేదు. అడుక్కుంటున్నాడు, అడుక్కుంటే కూడా పెట్టట్లేదు, అడుక్కుంటే కూడా ఎవరు అన్నం పెట్టట్లేదు. చివరికి అనుకున్నాడు, ఒక పందులు ఒక స్థలంలో ఉన్నవి, అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పందుల మీద యజమానుడు ఆయన. ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆకలిస్తుంది, నీ పందులను నేను కాస్తా, ఈ ఉద్యోగం నాకు ఇవ్వు. ఏమయ్యా నీకేమియ్యాను, అంత అవసరం కూడా లేదు, మాకు ఆల్రెడీ వర్కర్ ఉన్నాడు. అయ్యా నాకేమియకు, ఆ పందులు తినే పొట్టును చూడండి, ఆ పొట్టు తినడానికైనా నువ్వు సెలవిస్తే నీ పందులు నేను కాస్తా. చూడండి, పందులు తినే పొట్టు తింటా అనుకున్నాడు ఆయన. ఆకలి రుచి ఎరగదు, ఆకలి అయితే ఏదైనా తినాలనుకుంటారు. పూర్వ దినాల్లో పెద్దలు చెప్పేవారు, కరువులు వచ్చినప్పుడు రాగడి మట్టి తినేవారట. రాగడి మట్టి తిని ఆకలి తీర్చుకునేవారట. ఆకలి అయితే ఏదైనా తింటాం. దేవుని బిడ్డలారా, తండ్రి కష్టపడి పంచభక్ష పరమాన్నములు పెట్టాడు ఈయనకి. ఆయన ఇంట్లో జీతగాళ్ళు ఉన్నారు, ఆయన ఇంట్లో సమృద్ధి ఉంది. కానీ తండ్రి మాట వినక, తండ్రి మాట ఆయనకి లెక్కలేని తనంగా మారిపోయింది. ఆ తండ్రి ఉపదేశం ఆలకించలేదు. ఆస్తిని సంపాదించుకొని వచ్చి చివరికి పందులు తినే పొట్టు తినాలని ఆశించాడు. కానీ ఆ ఉద్యోగంలో చేరాడు, కానీ పందులు అట ఈయనకి పొట్టు దక్కించట్లేదు. ఈయనకు తినడానికి ఆ పందుల దగ్గరికి వెళ్ళి పొట్టు పెట్టి తిండి పెట్టాడు. పొట్టు అంటే పందులు పిండి తింటాయి కదా, బియ్యం నుండి వచ్చే తౌడు అంటారు చూడండి, ఆ తౌడు టేస్టే ఉంటుంది నిజానికి, అది తిని కూడా బ్రతకొచ్చు. ఆ పందులు తౌడు తింటా ఉంటే వీడు వెళ్ళి ఆ తౌడు తింటా ఉంటే పందులు మూతితో కొడితే ఎక్కడ పడుతున్నాడు. అంటే పందులు కూడా ఆ పొట్టు వెనికి దక్కకుండా చేస్తున్నాయి. అక్కడ కూడా ఆహారం దొరకట్లేదు, పందుల పొట్టు కూడా దక్కట్లేదు. కానీ ఒక దినం ఆలోచించాడు, నా తండ్రి దగ్గరికి వెళుతా. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను నీ ఎదుట తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అని అడుగుతా. ఎట్లాగో నన్ను క్షమించడు, నాకు హక్కు లేదు, ఆస్తిని పంచుకొని వచ్చేసాను, నాకు హక్కు లేదు అక్కడ ఉండే హక్కు. కనుక హక్కు ఉండదు కనుక మా తండ్రితో ఏమని చెప్తా, తండ్రి నీ కుమారుడిగా ఉండయ్యా, నీ కుమారుడిగా కాదు. నీ ఇంట్లో చాలా మంది పని మనుషులు ఉన్నారు, ఆ పని మనుషుల్లో ఒక్కనిగా నేనుంటా అని డాడీ దగ్గరికి వెళ్ళి చెప్తా అనుకున్నాడు ఆయన. అసలు మనకు అంత మంచి జ్ఞానం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? పందులు పొట్టు కూడా తిననివ్వట్లేదు అనుకున్నాడు మనసులో. మళ్ళీ అనుకుంటున్నాడు, చేర్చుకుంటాడో లేడో. ఆస్తంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టా, అది నా తండ్రి కష్టార్జితం, చేర్చుకుంటాడో లేదో. అయినా వెళుతా, అడుగుతా, కొడుకుగా కాదు ఒక దాసునిగా, ఇంట్లో పనివానిగా నన్ను చేర్చుకో అని అడుగుతా అనుకొని బయలుదేరాడు. ఇంటి మార్గం వస్తున్నాడు. ఆ ఇంటి మార్గంలో ఆలోచిస్తూ వస్తున్నాడు. కానీ తండ్రి కుమారుడు ఆలోచించినట్లేదు. కుమారుడు వెళ్ళినది మొదలుకొని ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో ఉండి ఆ రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు. కొడుకు వస్తాడా, ఎప్పుడు వస్తాడు కొడుకు, నా కొడుకు వస్తే బాగుండు చూస్తా ఉన్నాడు.
ఈ కొడుకు అనుకుంటున్నాడు, నా తండ్రి నన్ను కొడుకుగా స్వీకరిస్తున్నా లేదా, ఒక దాసునిగా పనివానిగా చేర్చుకున్నా చాలు అని నేను చెబుతా అని కొడుకు అనుకుంటున్నాడు. తండ్రి అనుకుంటున్నాడు. ఎవ్రీడే లేవగానే ఆ బాలికని వైపు చూస్తూ రోడ్డులో కొడుకు ఎవరిని చూసినా అని నా కొడుకు లాగానే ఉన్నాడు, వస్తున్నాడే మనం సంతోషపడుతున్నాం. తీర దగ్గరికి వస్తే కొడుకు కాదు. అలా అలవాటు అయిపోయింది ఆయనకి. అలానే ఒకరోజు ఆ బాలకానికి వచ్చి చూస్తూ ఉన్నాడు. గడ్డం పెరిగిపోయి, వస్త్రాలు చిరిగిపోయి, కట్టింగ్ పెరిగి పిచ్చోన్లాగా ఎవరో ఒక యవనస్తుడు వస్తున్నాడు. తండ్రి చూశాడు, వీడు నా కొడుకులా ఉన్నట్టున్నది అని అలా చూశాడు. గుర్తించాడు కొడుకే. ఇమ్మీడియట్గా ఫస్ట్ ఫ్లోర్లోనే టకటకటకటక మెట్లు దిగి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి డోర్ నుండి పరిగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. కొడుకు ఏడుస్తూ ఉన్నాడు, తండ్రి ఏడుస్తున్నాడు. ఇమ్మీడియట్గా ఇంట్లోకి తీసుకొచ్చాడు, పని వాళ్ళని పిలిచాడు. ఇమ్మీడియట్గా నా కొడుకు మీరు కటింగ్ చేయించాలా, స్నానం చేయించండి, మంచి వస్త్రాలు వేయండి, ఉంగరం పెట్టండి, చెప్పులు వేయండి, చెప్పులు లేవు అని చెప్పి కొడుకుకి గొప్ప విందు చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గొప్ప విందు, చప్పట్లు గట్టిగా. ఇది తండ్రి ప్రేమ. ఎవరి ప్రేమ అండి? తండ్రి, చెప్పండి, తండ్రి ప్రేమ. ఆ కొడుకుని అంత గొప్పగా ఆనర్ చేశాడు. కొడుకే, తండ్రికి ఎప్పుడు కొడుకే. వాడు ఏ స్థితిలో ఉన్నా, మాట విన్నా వినకపోయినా అంత ప్రేమిస్తాడు. ఈరోజు నీ తండ్రి నీ ఇంట్లో ఉంటే గనక ఆ తండ్రి మాట ఆలకించు, అది నీకు ఆశీర్వాదం. తండ్రి చెప్పిన మాటకు లోబడు, తండ్రిని సన్మానించు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తండ్రి పలికే ఆశీర్వాదము పలుకులు నీకు ఆశీర్వాదముగా మారిపోతాయి. నా ప్రియమైన జనములారా, ఈ ఫాదర్స్ డే సందర్భముగా కుమారులుగా ఉన్న, కుమార్తెలుగా ఉన్న మీరు మీ పేరెంట్స్ని ఆనర్ చేయండి. ముఖ్యంగా మీ తండ్రి నీ ఇంటి భారాన్ని మోస్తున్నారు. కొంతమంది తండ్రులు 10 మంది పిల్లలు అవుతారు, ఇంట్లో ఉంటారు, పెద్ద ఫ్యామిలీ, ఒక్కడే మోయాల మోస్తాడు. అది బరువు అనుకోడు, అది కష్టం అనుకోడు, సంతోషిస్తాడు. అలా నిన్ను పెంచాడు, అలా నువ్వు పెరిగావు, నీ కొరకు కష్టపడ్డాడు. అందుకే మళ్ళీ దేవుడు అంటున్నాడు, నీ తండ్రిని ముదిమి అందు నిర్లక్ష్యము చేయము. అలాంటి మంచి కుమారుడిగా. అయితే ఈయనకి ఇంకొక కుమారుడు ఉన్నాడు కదా, 2 కుమారులు అన్నాను కదా, వాళ్ళ ఆస్తిని పంచుకోలేదు. తండ్రి ప్రతి బాధ్యతను ఆయన బాధ్యతగా గుర్తించి ఆయన అద్భుతంగా తండ్రితోనే ఉన్నారు. అప్పుడు ఈ తండ్రి అంటున్నాడు, అయితే కొడుకు సెకండ్ తప్పిపోయినవాడు, ఇంట్లో వదిలిపెట్టి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయినవాడు వచ్చిన తర్వాత వానికి అంత విందు చేసి, గొర్రెపిల్లను వధించి పెద్ద విందు చేసి, మంచి బట్టలేసి, ఉంగరం పెట్టి, చెప్పులు తొడిగించి సంతోషిస్తున్నాడు తండ్రి. పెద్ద కొడుకు హృదయం బాధ కలిగింది. అయ్యో, నేను ఇన్ని రోజులు మా డాడీని పట్టుకుంటూ ఉంటే ఎప్పుడు నాకు ఇలాంటిది చేయలేదు కదా అనుకున్నాడు. బాధపడ్డాడు. కానీ ఆ కుమారుని పిలిచి భుజం మీద చెయ్యి వేసి ముద్దు పెట్టుకొని, బిడ్డ అని ఒక మాట అంటాడు. అది చదివి ముగిస్తాను. చూడండి, 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం తెరిచి ఉంచండి. ఈ 15వ అధ్యాయంలో ఆ తండ్రి 31వ వచనం, 31 వర్స్ చూడండి. అందుకు అతడు, కుమారుడా,
నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీవెల్లప్పుడు నాతోనే ఉన్నావు, నీవెల్లప్పుడు నాతో ఉన్నావు. నా కష్టంలో, నా బాధలో నువ్వు పంచుకున్నావు బిడ్డ, నాతోనే ఉన్నావు. మళ్ళీ ఈ కొడుకును అంటే చూడండి, ఎవరిని కూడా భేదాభిప్రాయం చెప్పండి. తండ్రి ఎప్పుడు ఒక కొడుకును ఒకలాగా చూడడు. సమానం చూస్తాడు. ఈ కొడుకును బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నా బిడ్డ? నావన్నీ నీవే అనే ఈ కొడుకును సంతోషపరుస్తున్నాడు. తప్పిపోయి వచ్చిన కొడుకును కూడా సంతోషపరిచాడు. అదే తండ్రిలో ఉన్న హైలైట్. చెప్పండి, తండ్రిలో ఉన్న స్పెషాలిటీ, తండ్రిలో ఉన్న ఆ ప్రేమ కనుక పరలోకమందున్న మన తండ్రి కూడా అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతకంటే ఎక్కువ ఆయన మనకు తండ్రి. ఫాదర్స్ డే సందర్భముగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు పరలోకమందున తండ్రికి, నిజంగా నాకు తండ్రి ఆయన అనుకుంటే, డాడీ ఈరోజు నేను నీకు విషయం చెప్తున్నానయ్యా, హ్యాపీ ఫాదర్స్ డే అని ఆ తండ్రి చెప్పు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని ఆ తండ్రికి చెప్పు. నెంబర్ 2, నీకు భౌతికంగా తండ్రి ఉంటే ఆ తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పు. తండ్రి బ్లెస్సింగ్స్ తీసుకో. ప్రభు నిన్ను ఆశీర్వదించుగాక. ఎంతమంది ఆన్లైన్లో, ఈ టీవీ ఛానల్లో ఈ వర్తమానం వింటున్నారు వారందరూ కూడా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటే మీ కుడి చేతుల పైకి ఎత్తండి. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఈ ఫాదర్స్ డే సందర్భముగా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ ఫాదర్స్ డే సందర్భముగా నీవిచ్చిన వర్తమానం మా హృదయాలలో భద్రపరచండి తండ్రి. మొట్టమొదలు నువ్వు మాకు తండ్రి అయి ఉన్నావు. ఒకప్పుడు దేవుడవుగా ఉన్న నీవు మాకు సమీపస్తుడుగా మారిపోయి తండ్రిగా మాకు నీవు అనుగ్రహించబడ్డావు. నీకు స్తోత్రాలు నాయనా. ఎంతోమంది బిడ్డలు తండ్రులను కోల్పోయిన వారు ఇక్కడ ఉన్నారు. వారికి నీవే తండ్రివైనావు. వారికి నువ్వు తండ్రివై ఉండి వారిని లాలించండి. వారి కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ డాడీకి చెప్పుకునేవారు, కానీ డాడీ లేడు. నీవు వారికి డాడీ అయినావు. నీకు చెప్పుకుంటూ నీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆనందించండి, ఓదార్చండి, బిడ్డలను కనికరించండి. నీ బిడ్డలు నీవు వారికి డాడీ అయి ఉన్నావని నీ మాటకు లోబడి నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించేవారుగా దీవించారు. మరి కొంతమంది బిడ్డలు ఈ లోక సంబంధమైన డాడీ ఉండొచ్చు. ఆ డాడీ ఎంత కష్టపడ్డాడో, ఎంతగా కష్టపడితే ఈరోజు ఈ బిడ్డలు ఇలా ఉన్నారో గుర్తించి ఆ డాడీకి ప్రత్యుపకారం చేయడానికి వారికి ఆ మనసు ఇవ్వండి. తల్లిదండ్రులకు పరిచర్య చేసే వారు దీవించబడతారు. దగ్గరుండి సేవ చేయాలి. తండ్రి నీకు వందనాలు. తండ్రి ఉపదేశాన్ని యవనస్తురాలుగా ఇక్కడున్న బిడ్డలకు వాళ్ళ డాడీ మాటను వారు లోబడి ఆ మాటను గౌరవించి ఆ ప్రకారంగా నడుచుకునే కృప దయచేయండి నాయన. తల్లిదండ్రులను వారి మాటలను విస్మరించకుండా జీవించగలిగే కృప దయచేయండి. ఈ దినం ఈ వర్తమానం మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు చెప్పండి పెద్దగా.